కూతురు కవిత ఎంపీ డిఎస్ల మధ్య గులాబీ బాస్ కేసీఆర్ నలిగిపోతున్నారా? అటు కవితకు ఇటు డిఎస్కు సర్ది చెప్పలేక సతమతమవుతున్నారా? అందుకే డిఎస్కు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదా? కేసీఆర్ను కాదని డిఎస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కవిత ఒత్తిడి చేయడం వెనుక అసలు కారణాలేంటి? కవిత జగిత్యాల ఎమ్మెల్యేగా వెళ్తే నిజామాబాద్ సీట్ను తన భర్త అనిల్కు కేటాయించాలని కోరటమే ప్రధాన సమస్య. డిఎస్ సస్పెన్షన్పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేసి 3 రోజులైనా ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయనపై వేటు వేస్తారా లేదా అన్న సందిగ్ధత పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు కేసీఆర్ను కలిసి తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని డిఎస్ ప్రయత్నిస్తున్నా అపాయింట్మెంట్ లభించడం లేదు. డిఎస్కు అత్యంత గౌరవం ఇచ్చే కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక కవితే అసలు కారణమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. డిఎస్ రెండో కుమారుడు అరవింద్ బీజేపీలో చేరినప్పటి నుంచి కవితకు డిఎస్కు పడటం లేదు. అరవింద్ ఏకంగా కవితనే టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నా డిఎస్ కట్టడి చేయడం లేదని కవిత భావిస్తున్నారు. ఇక ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో డిఎస్ తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. డిఎస్ మరో అధికార కేంద్రంగా మారకముందే వేటు వేయాలన్న పట్టుదలతో కవిత ఉన్నారు. ఇది తెలిసిన కేసీఆర్ డిఎస్కు వర్తమానం పంపారు. అయితే డిఎస్ కేసీఆర్ను కలుసుకోకముందే కవిత వేగంగా పావులు కదిపారు. జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమను హుటాహుటిన నిజామాబాద్కు రప్పించారు. తన నివాసంలో జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశమై డిఎస్ సస్పెన్షన్కు తీర్మానం చేశారు. కేసీఆర్ కూతురు కావడంతో ఎమ్మెల్యేలెవరూ ఎదురు చెప్పలేకపోయారు. పరిస్థితుల కారణంగా కేసీఆర్ డిఎస్కు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు. కేసీఆర్ను డిఎస్ కలిస్తే పరిస్థితులు మరో రకంగా ఉండేవంటున్నారు రాజకీయ వర్గాలు. ఎందుకంటే డిఎస్కు కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే అపాయింట్మెంట్ ఇస్తే డిఎస్ వాదనతో కేసీఆర్ ఏకీభవించాలి లేక విభేదించాలి. డిఎస్తో ఏకీభవిస్తే కవితతో కష్టం, వ్యతిరేకిస్తే డిఎస్తో తెగదెంపులే. ఏది జరిగినా పార్టీకి నష్టమే. అయితే డిఎస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బీసీల్లో బలమైన నాయకుడైన డిఎస్ను బయటకు పంపించారనే అపవాదు వస్తుంది. దీంతో పాటు పార్టీలో లుకలుకలు బయటపడే ప్రమాదం లేకపోలేదు. డిఎస్ దారిలో మరికొంతమంది బయటకు పోయే అవకాశాలున్నాయి. అందుకే డిఎస్పై వేటు వేయలేక డిఎస్ కవితల నడుమ నలిగిపోతున్నారు కేసీఆర్. డిఎస్ను కవిత తీవ్రంగా వ్యతిరేకించడం వెనుక మరో ప్రధాన కారణం ఉందని పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పుడు మరో వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాలకు రావాలనుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు, కవిత భర్త అనిల్ రావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకాలం ప్రత్యక్ష రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపని అనిల్ రావు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ కవిత జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో ఖాళీ అయ్యే నిజామాబాద్ నుంచి బరిలో నిలవాలని అనిల్ భావిస్తున్నారు. నిజామాబాద్ రూరల్, అర్బన్ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకదాన్ని తన పెద్ద కుమారుడు నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్కు ఇవ్వాలని డిఎస్ పట్టుబడుతున్నారు. ఆ 2 స్థానాల్లో పార్టీ సిట్టింగులే ఉన్నారు. వారిని కాదని టికెట్ ఇచ్చే పరిస్థితి లేనందున డిఎస్ కుటుంబం నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తోంది. ఎంపీ కవిత జగిత్యాలకు వెళితే అక్కడ కొత్త వాళ్లకు కాకుండా తన కుమారుడికి టికెట్ ఇప్పించుకునే విధంగా డిఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కుమారులిద్దరి మధ్య రాజీ కుదిర్చి పెద్ద కుమారుడిని టీఆర్ఎస్ నుంచి ఎంపీగా, చిన్న కుమారుడిని బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. అందుకే తన భర్త సీటుకే ఎసరు తెస్తున్న డిఎస్ను కవిత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన అసంతృప్తిని బయటపెట్టినా డిఎస్ ఎంపీ సీటును ఆశిస్తుండటంతో ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపేందుకు పావులు కదిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిజామాబాద్ టికెట్ తన భర్త అనిల్ రావుకు దక్కుతుందని కవిత అంచనా వేస్తున్నారు. అయితే కవిత పట్టుబడితే అనిల్ రావుకు టికెట్ రావడం కష్టం కాదు. దగ్గరి బంధువు సంతోష్కు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించిన కేసీఆర్ సొంత అల్లుడైన అనిల్ రావుకు టికెట్ ఖచ్చితంగా ఇస్తారు. కానీ భర్తకు టికెట్ అడిగితే భవిష్యత్తులో వచ్చే పదవులను అడిగే అవకాశం కవిత కోల్పోయే ప్రమాదముంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా మంత్రి పదవి కోరే ఛాన్స్ కోల్పోతారు. అందుకే అడక్కుండానే తన భర్తకు ఎంపీ టికెట్ ఇప్పించుకోవడం ద్వారా తన అవకాశాలను సజీవంగా ఉంచుకోవచ్చని కవిత భావిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అటు కూతురుని కాదనలేక, ఇటు డిఎస్ను వదులుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అల్లుడి టికెట్ వ్యవహారం ఆత్మీయుల్ని కోల్పోయేదాకా తెచ్చిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.